దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. మే 12వ తేదీన ఆధునిక నర్సింగ్ ఆద్యురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు. ఇటలీలో 1812లో ఫానీ నైటింగేల్, విలియం ఎడ్వర్డ్ దంపతులకు మే 12న ఫ్లోరెన్స్ జన్మించారు. నర్సు కావాలని నైటింగేల్ 1852లో ఐర్లాండ్ వెళ్లారు. 1854 నుంచి 1856లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఎలాంటి సౌకర్యాలు లేని రోజులో చేతిలో దీపంతో క్షతగాత్రులకు సేవలు చేశారు. ఆమె సేవలకు గుర్తుగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నర్సులు ఆరోగ్య సంరక్షణకు వెన్నెముక లాంటి వారు. కరుణతో కూడిన ఆరోగ్య సంరక్షణ అవగాహన పద్ధతులు, సానుభూతి, వృత్తి నైపుణ్యంతో సేవ చేశారు నర్సులు. వైద్యుడికి రోగికి మధ్య వారధులు. వైద్యుడు రోగ నిర్ధారణ చేస్తే చికిత్సలు అసలు బాధ్యత నర్సుపైనే ఆధారపడి ఉంటుంది. నర్సింగ్ సిబ్బంది లేకపోతే వైద్య సౌకర్యాలు అందవు. నర్సుల నిబద్ధత, ధైర్యం గురించి జరుపుకునే వేడుకలు ప్రపంచ నర్సింగ్ దినోత్సవం. నర్సులు మానవాళికి ఆరోగ్యాన్ని అందిస్తారు. సేవకు, మాతృత్వానికి ప్రతీక నర్సులు. నర్సులు తెల్లని దుస్తులు, తలపై టోపీ ధరించి చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపు, నిస్వార్థంతో సేవ చేసి రోగాన్ని తరలిస్తారు. కాకావికలమైన జీవితాలకు ప్రేమపూర్వక సేవలు అందించే ప్రేమామూర్తులు. మనిషి జననం నుంచి మరణం వరకు ఏదో ఒక దశలో సేవ అందిస్తారు. నర్సులు మాతృత్వానికి ప్రతీక, ఆప్యాయతకు ఆనవాలు. యాక్సిడెంట్లలో, శరీర దెబ్బలకు తల్లడిల వారికి, అవస్థలో బాధపడే రోగులకు గొప్ప ఊరడింపు కలిగిస్తారు. నర్సులు మాటలతో నవ్వుతూ, నవ్విస్తూ, మదిని పులకరింపజేసే చిరునవ్వుల సారథులు. అప్రమత్తంగా ఉంటూ రోగికి ఆరోగ్యాన్ని అందిస్తారు. మానవ సేవ మాధవ సేవగా అభయస్థానం అందించే ఆరోగ్య కార్యకర్తలు నర్సులు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.